నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. హరిని మాత్రమే పంపించు చాలు. వాడు నిన్ను వదిలి ఉండలేడు అంటే నేను నమ్మను. అదంతా నీ భ్రమ. వాడికి కావలసింది అమ్మ ప్రేమ మాత్రమే. దానికి లోటు లేకుండా నేను చూసుకుంటాను. అలా అని నువ్వు లేకుండా వాడు బాగుంటాడని నేను చెప్పడం లేదు. 2 రోజులు బాధపడతాడు, కాదంటే 1 వారం. కానీ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా మర్చిపోతాడు. నిన్నెలా మరిపించాలో నాకు బాగా తెలుసు. దాని గురించి నువ్వేం ఆలోచించకు. వాడికి ఏ కష్టం రాకుండా లేకుండా నేను చూసుకుంటాను. నేను వాణ్ణి హ్యాండిల్ చేస్తాను. జస్ట్ నువ్వు వాణ్ణి మా ఇంటికి పంపించు, సరిపోతుంది. నేనేం చేయాలి ఏం చేయకూడదు అనేది నువ్వు డిసైడ్ చేయకూడదు. నాకేం చేయాలనిపిస్తే అది చేస్తాను. అయినా ఇది నా ఇల్లు. నన్ను అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ లక్ష్మి ఎలాంటి టైంలో మా ఇంటికి వచ్చిందో ఏమో కానీ అందరూ తన మాటే వింటున్నారు. అసలు నా మాట అంటేనే లెక్కలేదు. ఈ రోజైతే ఇంటికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ లక్ష్మి వస్తుందని ఇంట్లో వాళ్ళు నన్ను చూడటం కూడా లేదు. లక్ష్మి కనుక ఇంట్లోనే ఉంటే ఇక నా మాట ఎవరూ పట్టించుకోరు. ఆ లక్ష్మిని ఇంటికి రాకుండా చేయాలి. దేవుడా, ఏదైనా ప్లాన్ చూపించు. ఈ దేవాగడొకడు నా జీవితానికి నేను వదిలించుకోవాలనుకున్నా వదలటం లేదు. ఈరోజు వచ్చాడు కదా ఆ దొంగ. అతను అత్తయ్యని చూసి లక్ష్మి నువ్వా అని అడిగాడు. దేవుడప్పుడే ఒక దారి చూపించాడు. ఆ లక్ష్మి గురించి దేవాని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు లక్ష్మిని అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేసి పర్మనెంట్ గా ఇంట్లోకి రాకుండా చేస్తాను. కర్మ ఎప్పుడు రిటర్న్ వస్తుందంటారు. చూడు లక్ష్మి, నువ్వెంత చెప్పినా అంతే. హరికి నీకంటే నేనే ముఖ్యం. నన్ను నిన్ను ఎప్పటికీ కంపేర్ చేసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే నేను వాణ్ణి కన్నాను. నువ్వు ఇంటికి నిన్న కాక మొన్నొచ్చావు. ఇంకా సరిగ్గా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారో లేదో కూడా తెలియదు. కానీ నేను నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు నాకు తెలియకుండా ఊపిరి కూడా పీల్చలేడు. అర్థం చేసుకో లక్ష్మి. అయినా ఈ పాటికి నీకు తెలిసుండాలి. నీ చీర వాడి కబోర్డ్లో పెట్టకముందు అక్కడ నా చీరుంటుంది. నన్ను వదిలి నా కొడుకు ఒక్కరోజు కాదు ఒక్క క్షణం కూడా ఉండలేడు.